ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ రాత్రి నీ మాటలను నేను వింటూ ఉన్నాను. ప్రభువా, మీ మాటల ద్వారా మీరే విలువైన సత్యాన్ని నా జీవితానికి ప్రయోజనకరమైన నీ మాటలను నాకు వినిపించండి తండ్రి అని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ మాటలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ కృపలో మీరే మమ్మలను బలపరిచి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి మేలైన వర్తమానమును మాకు వినిపింప చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ నీ దాసుని మీ సిలువ చాటుకు సమర్పించుకొనుచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. ఇంకొంచెం గట్టిగా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి మీరు నన్ను క్షమిస్తారో లేదా నా మాట మీరు అంగీకరిస్తారో ఏమో తెలియదు, కానీ నిన్నటి రోజున మనము యోనా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఈ యోనా గ్రంథాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుని ముగించుకుందాం. రేపటి రోజున మరొక నూతన గ్రంథాన్ని మనము ఆలోచన చేద్దాం అని మీకు మాట ఇచ్చి ఉన్నాను. అయితే వాక్యాన్ని నేను ఇంటిలో వాక్యాన్ని ధ్యానం చేయటం ప్రారంభించిన తరువాత నాకు ఒక ఆలోచన మనసులో కలిగింది. ఏమిటి అనంటే, అసలు మన కాన్సెప్ట్ ఏమిటి? ప్రవక్త వెళ్ళినటువంటి ప్రజలు, అసలు ఆ సందర్భాన్ని మనం ధ్యానం చేసుకోకుండా ఒకవేళ దాటివేస్తే అది మన వాక్య సంకల్పాన్ని మనం నెరవేర్చిన వారము కాకపోతామేమో అని ఆలోచన కలిగి ఈ రాత్రి యోనా గ్రంథాన్ని, ఈరోజు రేపు కూడా యోనా గ్రంథాన్ని ధ్యానం చేసుకొని శుక్రవారమున రివ్యూ అనగా ఈ 40 రోజుల్లో లేదా శుక్రవారం వరకు మనం ధ్యానం చేసుకున్న అంశాలన్నిటినీ కూడా ఒక రివ్యూ చేసుకొని శనివారమున అనగా మట్టలాదివారానికి ముందు ఏమి జరిగిందో శనివారమున మనం ఆలోచన చేసుకొని తదుపరి ధ్యానాలలోకి మనం ముందుకు వెళతాం. కనుక ఈ రాత్రి మరి మీరు క్షమించిన లేదా ఈ మాట మీరు అంగీకరించిన ఏమైనప్పటికీ యోనా గ్రంథంలో అసలు మన ఉద్దేశం లేదా మన సంకల్పం, యోనా ప్రవక్త ఎందుకు నినివే పట్టణానికి వెళ్ళాడు, నినివే పట్టణంలో ఏం ప్రకటన చేశాడు అనే విషయాన్ని ఈ రాత్రి కొన్ని నిమిషాలు ఆలోచన చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మీ ముందు యోనా గ్రంథాన్ని మరికొంత లోతునకు ఆలోచన చేసే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం. గడిచినటువంటి దినమున అనగా
నిన్నటి రోజున యోనా యొక్క ప్రవక్త పరిచయాన్ని లేదా యోనా యొక్క జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మనం నిన్నటి రోజున ఆలోచన చేసి ఉన్నాం. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు అనే పట్టణానికి ప్రయాణమైతే ఏం జరిగిందో అనే విషయాలను ఆ 2వ అధ్యాయము వరకు, అనగా 2వ అధ్యాయములో యోనాను సముద్రంలో పడవేస్తే ఏం మింగిందండి? ఏం మింగిందండి? ఒక పెద్ద చేప లేదా ఒక పెద్ద తిమింగిలం యోనాను మృంగితే ఆ 3 రోజులు యోన తిమింగిలం యొక్క ఆ యొక్క కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు అనే సందర్భాన్ని నిన్నటి రోజున 4 విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. అయితే ప్రియమైన వారలారా, అసలు ఊళ్ళోకి వెళ్ళిన సందర్భమే, అసలు యోనా ఏం ప్రకటించమన్నాడు, లేదా యోనాను దేవుడు ఏం బోధించమన్నాడు, అసలు నినివే పట్టణస్థుల పరిస్థితి ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా నిన్నటి రోజున మనము కొన్ని ఆలోచన చేశాము. కానీ ఈ రాత్రి మరికొన్ని విషయాలు, కొంత నూతనమైన ఆలోచనలు మీ ముందు ఉంచాలని నేను తలస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గమనించవలసిన విషయం ఏమిటి అనంటే, ఎంత విచిత్రమైన ఆలోచన తెలుసా? మనమందరము కూడా సామాన్యంగా యోనాను చేప మింగిందండి, 3 రోజులు యోనా ఆ యొక్క చేప కడుపులో ఉన్నాడు అని మనం అనుకుంటాం. కానీ ప్రియమైన వారులారా, దాని వెనుక ఉన్న ఒక ఆలోచన మీ మనస్సులోకి నేను తీసుకుని రాగలిగితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఈ రాత్రి కొన్ని విషయాలు మీ మనస్సున నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదైన 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. ప్రియమైన వారులారా, గమనించారా? ఈరోజు చదివిన 3 వచనాలు ధ్యానం చేసుకునే దానికన్నా 1 వచనాన్నే మనం కొంచెం వివరంగా ఆలోచన చేస్తేనే ఈ రాత్రి సందేశాన్ని మనం చాలా చక్కగా ముగించుకోగలుగుతాం. ఏమిటి ఆ మాట? అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై. ఈ ఒక్క మాట చాలు అసలు మనం పూర్తిగా ఈ రాత్రి వినగలిగితే. యెహోవాకు, లేదా క్షమించండి, యోనాకు యెహోవా వాక్కు 2వసారి ప్రత్యక్షమై. ఏమండి? 2వసారి ప్రత్యక్షమై అనే ఈ ఒక్క మాట మీరు ఆలోచన చేయగలిగితే, 2వసారి వచ్చింది అనంటే యోనాకి మొదటిసారి కూడా ఈ మాట ప్రత్యక్షమయ్యింది అని. నిజమే, దేవుడు యోనాకు ప్రత్యక్షమై, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళాలని మొదటిసారి దేవుడు యోనాకి చెప్పాడు. మొదటిసారి చెప్పినప్పుడే యోనా నినివే పట్టణానికి మానేసి ఎక్కడికి వెళ్ళాడండి? తర్షీషు అనే పట్టణానికి వెళ్ళాడు. వినండి ప్రియమైన వారులారా, ఎంత విచిత్రమైన ఆలోచన. మొదటిసారి దేవుడు చెప్పినప్పుడే, ఇలా వినాలి, మొదటిసారి దేవుడు చెప్పినప్పుడే యోనా వినలేనందుకు, ఈ మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మొదటిసారి దేవుడు యోనాకు ప్రత్యక్షమై మొదటిసారి చెప్పినప్పుడే యోనా విననందుకు, అనగా నినివే పట్టణానికి వెళ్ళమంటే నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి, అనగా మొదటిసారి యోనా మాట విననందుకు ఏమైందో తెలుసా? మొదటిసారి యోనా 2వ
సారి దేవుని మాట మరలా యోనాకు ప్రత్యక్షమవటానికి గల కారణం ఏమిటి? మొదటిసారి యోనా యెహోవా మాట వినలేదు కాబట్టి. వింటున్నారా ప్రియమైన వారులారా? వింటున్నారు కదా? మీరు జాగ్రత్తగా వినండి. ఎంత ఆశ్చర్యమో! ఇది మీరు మిస్ అయితే చాలా మిస్ అవుతారు. ఏమిటో తెలుసా? మొదటిసారి యోనా యెహోవా మాట వినలేనందుకు రెండవసారి యోనాకు మరలా దేవుని మాట ప్రత్యక్షమయ్యింది. రెండవసారి ఎందుకు ప్రత్యక్షమయ్యింది? రెండవసారి మరలా ప్రత్యక్షం అవటానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటిసారి ఏం జరిగిందో వింటే మీకు ఆశ్చర్యం అవుతుంది. ప్రియమైన వారులారా, ఈ మాట వింటూ ఉంటే ఇంకా చెప్పడేంటి, నాంచుతున్నారు. న్యూస్లో చెప్పినట్టు మరలా వినండి అన్నట్టు అనిపిస్తుందా? నిజంగా అలాగే ఉంటుంది. మొదటిసారి వినలేదు కాబట్టి రెండవసారి దేవుడు చెప్పాడు. వినండి ఇప్పుడు చెప్తున్నా. మొదటిసారి యెహోవా మాట వినలేనందుకు దేవుడు సముద్రాన్ని ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. వింటున్నారా? మొదటిసారి యోనా యెహోవా మాట వినలేనందుకు దేవుడు నావను అతలాకుతలం అనగా యోనా ప్రయాణం చేసిన నావను అతలాకుతలం చేయటం జరిగింది. వినండి, యోనా మొదటిసారి యెహోవా మాట వినలేనందుకు ఆ నావలో లేదా ఓడలో ఉన్నటువంటి సామాగ్రి అంతటిని ఓడ నావికుడు సముద్రములో పడవేయటం జరిగింది. ఎంత ట్రాన్స్పోర్ట్ లాస్, ఎంత ఫుడ్ లాస్ట్ అనగా ఆ నావలో ఆ ఓడలో ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకున్న ఫుడ్ లాస్ అయింది, మెటీరియల్ లాస్ అయింది, ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కడ పోయాయండి? చెప్పండి ఎక్కడ పోయాయి? చెప్పరేమండి? ఎక్కడికి పోయాయి? సముద్రంలో పడవేయవలసి వచ్చింది. కారణం యోనా మొదటిసారి యెహోవా మాట విననందుకు. అంత మాత్రమే కాదండి, చేపను దేవుడు ఇబ్బంది పెట్టాడు, యోనాను దేవుడు ఇబ్బంది పెట్టాడు. అంత మాత్రం అనుకుంటున్నారా? ఎక్కడో జరిగిన సునామీ వస్తే మన సముద్ర తీర ప్రాంతాలు అతలాకుతలం అవ్వలే? ఎక్కడో హుదుదు తుఫాను వస్తే మన ప్రాంతాలు కొంత డిస్టర్బ్ అవ్వలే? అలాగే ఒక్క యోన ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ఓడ ఇబ్బంది పెట్టినందుకు ఆ సముద్ర పరిసర ఒడ్డు ప్రాంతాలన్నీ ఇబ్బంది పడ్డాయి. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా? ఏమండి, ఎలా వినండి. ఒక్కసారి యెహోవా మాట విననందుకు, ఒక్కసారి యెహోవా మాట విననందుకు యోనా ఇబ్బంది, చేప ఇబ్బంది, ఓడలో ఉన్నవారు ఇబ్బంది, ఓడ నావికుడు ఇబ్బంది, సముద్రం ఇబ్బంది, సామాగ్రి ఇబ్బంది, అంత లాస్. ఎంత నష్టము జరిగిందో తెలుస్తుందా? ఒక్కసారి యెహోవా మాట విననందుకు. వినండి, ఇంకా ఆశ్చర్యం. ఏమండి, మనమైతే ఉదయం టిఫిన్ చేస్తాం 8 గంటలకి, మళ్ళా 10 గంటలకి చెద్దన్నం తింటాం, మరలా 11:30కి ఏయో టీ స్నాక్స్, 11 గంటలకి టీ తాగకపోతే తలపోటబ్బా. మళ్ళీ 12:30 అవగానే భోజనం. ఆకలేస్తున్నట్టుంది. నిజానికి ఆకలేసినప్పుడే తినాలట. ఎప్పుడు తినాలండి? ఆకలేసినప్పుడే తినాలి. మనోళ్ళు టైం అయితే తినాలని సిస్టమ్, అసలు ఆ సిస్టమే కాదండి. ఆకలేసినప్పుడు తింటేనే ఆరోగ్యం. ఖచ్చితంగా అప్పుడే తినాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. మనోళ్ళు 8:30 అయింది ఇంకా టిఫినే చేయలేదు, 12:30 అయింది భోజనం చేయకపోతే ఎలా? 3:30 అయింది, 3:30కి ఖచ్చితంగా టీ పడాలా లేదా? తలనొప్పి. అమ్మ బాబోయ్. వినండి, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసా? యోనాను మింగిన చేప 3 రోజులు ఏం తినకుండా ఉందండి. నిజం. ఒకవేళ యోనాను మింగినటువంటి చేప ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏదైనా ఆహారం తీసుకుని ఉంటే ఆ ఆహారంతో పాటు యోన కూడా ఏమై ఉండేవాడు? జీర్ణమైపోయి ఉండేవాడు.
ఈరోజు వింటున్న నా మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళరా, చేప 3 రోజులు పస్తుందండి. చేప గడుపులో యోన 3 రోజులు ప్రార్థనలో దొర్లి పడి లేచి బోర్ల వెనకల వెళ్ళకిల పక్కకి ఇటు ప్రక్కకి వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది. కారణం చెప్పండి. చెప్పండి. మొదటిసారి యెహోవా మాట వినని కారణం ఒక్కటే. మొదటిసారి యెహోవా మాట వినని కారణంగా దేవుడు ఎన్ని విషయాలకు లేదా ఎంత శిక్ష ఇచ్చాడో. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక మాట చెప్పనా, ఇది నీవు జాగ్రత్త పడాలి అని నీకొకసారి దేవుడు వినిపించాడు అని అంటే, వినిపించిన ఆ మాటకు నీవు జాగ్రత్త పడకపోతే దానికి ఖచ్చితంగా నష్టమే. కానీ మనకు తెలీదు. కారణం ఏంటో తెలుసా? మన దగ్గర అంతటి ఆత్మీయ సామర్థ్యాలు ఉండవు కాబట్టి ఎంత నష్టంలో ఉన్నామో తెలీదండి. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. అందుకే నేను చాలాసార్లు చెబుతానండి, ఒకవేళ పదే సార్లు ఏదైనా మాట నీకు మారమని, మార్చుకోమని, మారు మనసు పొందమని పదే దేవుడు ఏదైనా ఒక మాట నీ జీవితంలో హెచ్చరిస్తూ ఉంటే అది నీ జీవితంలో నీవు మార్చుకోవాలని. లేదు అంటావా? ఇదిగో యోనాకి దేవుడు రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి ప్రత్యక్షమైన దేవుని మాట వినని కారణం ఎంత నష్టమో. ఈ రాత్రి ప్రియమైన వారులారా, నా మాటలు దేవుని వాక్యాన్ని ఇంకొంచెం ముందుకి నేను మీకు వినిపించాలని ఆశతో తెలియజేస్తూ ఉన్నాను. రెండవసారి యోనా జాగ్రత్త పడ్డాడు. రెండవసారి ఈసారి అయినా నేను యెహోవా మాట వినాలి, ఈసారి అయినా నేను యెహోవా మాట ప్రకారం చెయ్యాలి అని కసి ఏం చేశాడో తెలుసా? ఊరంతా 3 రోజులు ప్రయాణం అయితే యోనా ఒక్కరోజు నడిచేశాడు. చదువుతారా? వచనం చదువుతారా? యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాం కాబట్టి, యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణానికి పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టి గొప్పదైన 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఏమండి కసి దేవుని వాక్యాన్ని చెప్పాలని 3 రోజుల్లో తిరగాల్సినటువంటి ఆ ప్రయాణం 1 రోజులో ఊరంతా తిరిగేసి ఏమంటే వింటున్నారా? 1 రోజు ఊరంతా తిరిగేసి సువార్త ప్రకటించేశాడు. నా పని అయిపోయింది. ఇంకా వినండి ప్రియమైన వారులారా, ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏం చెప్పాడు? ఊర్లో ఏం చెప్పాడండి యోనా? చదవండి జాగ్రత్తగా. 4వ వచనం 5వ వచనాన్ని చదువుకుందాం. నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు ఈ దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఏం చెప్పాడు యోనా? ఏమండి చదవండి. ఏం చెప్పాడు యోనా? ఏమి చెప్పాడు యోనా అంటే వినండి. 40 దినాలలో ఈ పట్టణము నాశనమవుతున్నది. ఇదే ఈ ఒక్క మాట చెప్పాడు. ఏమండి 40 రోజులు ఈ పట్టణం నాశనం అయిపోతుంది. దేవుడు నీ దుస్థితిని చూశాడు, దేవుడు నీ దోషాన్ని చూశాడు, దేవుడు నీ యొక్క దేవునికి నీవెంత వ్యతిరేకంగా చూశాడు. అందుకనే ఈ పట్టణం 40 దినాల్లో నాశనం. బాబు నీకే 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుంది. ఏమో నువ్వు ఇంకా బట్టలు ఉతుకుతూ ఉన్నావా? 40 రోజులు ఈ పట్టణం నాశనం అయిపోతుంది. ఏమో ప్రార్థనకి రాకుండా ఇంకా అటు రోడ్ల మీద మెట్ల మీద కూర్చొని కబుర్లు చెప్పుకున్నావా? 40 రోజులు ఈ పట్టణం నాశనం.
ఒక్క రోజులో తిరిగి చెప్పేశాడు. వినండి ప్రియమైన వారులారా, ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మీ కుటుంబాలకు ఆర్థిక సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ కుటుంబాలకు నిండైన అవకాశాలు ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ కుటుంబాలు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ పిల్లలకు మంచి చదువు ఇవ్వబోతున్నాడు. ఈ కబుర్లు లేవు, నాశనం ఒక్కటే చెప్పాడు. ఈ రోజుల్లో సేవకులు ప్రాస్పరిటీ మెసేజెస్, ఏ మెసేజెస్ అండి? ప్రాస్పరిటీ అంటే సమృద్ధి ఆశీర్వాదాలు కలిగే సందేశాలే. నేను చెప్పిన ఏ ప్రవక్త మాట అయినా గమనించండి. ఉపద్య గ్రంథంలోకి వెళితే ఉపద్య ఏం ఆశీర్వాదం చెప్పాడు? ఇదిగో ఏదోమో నువ్వు చాలా దుర్గతిలో ఉన్నావు, నువ్వు చాలా దుష్ప్రచారం చేస్తున్నావు. ఇదిగో తేమాను, నువ్వు చాలా దౌర్బల్యంగా ఉన్నావు. ఆశీర్వాదంగా చెప్పాడా? ఏమండి, ఆమోసు గ్రంథాన్ని చదివితే ఏమన్నాడు? ఇదిగో అంతం వస్తుంది, జాగ్రత్త పడు. ఆశీర్వాదం. దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, నీకు ₹1,00,00,000 ఇస్తాడు, మీ పర్సులో ఎంత డబ్బు ఉందో అంతకు రెట్టింపు ఇస్తాడు. ఇలాంటి ప్రాస్పరిటీ లేదు. ఏ ప్రవక్త చెప్పినా వాళ్ళ దుస్థితిని, వారి దోషాన్ని, వారి దుర్గతిని చెప్పారే గాని. మీలో కూడా చాలా మంది అనుకుంటారు ఏమని? పలానా ఆయన గారు టీవీలో చెప్తే అబ్బా నిజంగా డబ్బులు ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుందని. ఉన్నారు. నేనే అంటున్నానండి, ప్రాస్పరిటీ, సమృద్ధి కలిగే సందేశాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు ఆశీర్వాదమే, ఎప్పుడు దీవెన, ఎప్పుడు క్షేమమే, ఎప్పుడు సఫలతే, ఎప్పుడు సమృద్ధి. ఇవే మెసేజెస్. యోన అలా చెప్పలేదండి. యోన చెప్పింది ఓన్లీ వన్ మెసేజ్: నాశనమైపోతుంది మీ పట్టణం, నాశనమైపోతుంది. 40 రోజులు నీ దేశం, నీ పట్టణం నాశనమైపోతుంది. ఇదే నువ్వు బాగుపడు, 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 మేలుకో, 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 మేలుకో. ఈ రాత్రి ఆశీర్వాదం ఏంటో చెప్తాను వినండి. నాశనం అనగానే దేవుని దృష్టిలో నీవు చాలా దోషంగా ఉన్నావు అనగానే, ఏమంటే దేవుని దృష్టిలో నీ దుస్థితి చాలా దారుణంగా ఉంది అనగానే, దేవుని దృష్టిలో నీ దోషం చాలా ఘోరంగా ఉంది అనగానే సెట్ అయిపోయారు. తెలుసా? ఆశీర్వాదం అనుకోలేదు, ముందు దోషాన్ని తొలగించుకోవాలనుకున్నారా? ఆమేన్ చెప్పరా? ఆశీర్వాదం కొరకు ప్రాకులాడలే, దేవుని దృష్టిలో దోషాన్ని పోగొట్టుకోవాలనుకున్నారు. అందుకనే వాళ్ళు చేసిన 3 అద్భుతమైన విషయాలు చదవండి ప్రియమైన వారులారా. యోన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనమా. నినివే పట్టణపు వారు, ఏమండి చదువుతున్నారా? బైబిల్ ఉన్న వాళ్ళు చూస్తున్నారా? నినివే పట్టణపు వారు. ఏమండి ఎవరండి ఆ పట్టణం అని పేరు చదవరండి? ఎవడో పోతే మనకెందుకు, ఎవడో సంగతి మనకెందుకు అన్నట్టు కదా. నినివే పట్టణం ఊరంతా సెటరైట్ అయిపోయారండి. అసలు ధ్యానం చేస్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది. నాశనం అని ఒక్క మాట అనగానే, నాశనం అని ఒక్క మాట. ఏమండి దేవుడు మీకు బాగా ఆశీర్వదిస్తాడు, మీరు నమ్మకంగా రండి. దేవుడు రండి, ముందు మా సంఘానికి వచ్చి మీరు 2 రోజులు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే మన పాటర్ గారు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారటి? అలాగే అలాంటి నాటకాలు లేవు ఏ ప్రవక్త దగ్గర కూడా. కఠినంగానే, ఖండితంగానే బోధించారు, నాశనాన్ని చెప్పారు. మీలో చాలా మందికి నా మీద ఉన్న ఒక మంచి ఏమన్నా మంచి ఆలోచన, ఏమండి మా పాస్టర్ గారు ఎప్పుడు కోపంగా చెప్తాడు, ఎప్పుడు వాక్యంలో తిడతాడు. నేను ఒక్క మాట చెప్పనా? నిన్న మోజెస్ అనే పాస్టర్ గారు ఒక మాట అన్నారు, బాధ కలిగితేనే బోధపడుతుందట.
చెప్పండి, చెప్పండి. కుర్చీలో ఉన్నవాళ్ళు చెప్పండి. అటండి, కుర్చీలో ఉన్నవాళ్ళు కొద్ది గట్టి చెప్పండి. బాధ కలిగితేనే నీకు బోధపడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళ చదవండి, ముగించుకుంటున్నాం. పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము ప్రకటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. గోనె పట్ట కట్టుకొనిరి. ఎవరండి? ఎవరండి? చెప్పండి, చెప్పండి. ఎవరండి? అందరూ అంటే నినివే పట్టణంలో అందరూ అంటే చూసారా? ఆలోచనలో పడ్డారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, భార్య, భర్త అని అర్థం. అందరూ అంటే ఈ రాత్రి వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 3 విషయాలు ప్రియమైన వారులారా. ఎప్పుడైతే సేవకుడు ఇదిగో నీ పట్టణానికి నాశనం అనగానే ఊరంతా ఏకమైపోయారు, కుటుంబాలన్నీ ఏకమైపోయాయి, కుటుంబాలన్నీ సెటరేట్ అయిపోయాయి. అనుకున్నారు విశ్వాసం ఉంచాలి, అనుకున్నారు ఇదిగో ఇదిగో ఉపవాసం ఉండాలి, అనుకున్నారు గోనె పట్టు కట్టుకోవాలి. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. విశ్వాసం ఉంచారు అని అంటే అర్థం ఏంటి? ఉపవాసం ఉన్నారని అంటే అర్థం ఏంటి? ఏమండి, ఊరంతా ఏకమైపోయి ఉపవాసం ఉన్నారు, ఊరంతా ఏకమైపోయి విశ్వాసం ఉన్నారంటే అర్థం ఏమిటి? ఒక దినాన్న ఈ కుటుంబాలన్నీ కూడా విశ్వాసములో ఉన్న వాళ్ళు ఏమయ్యారు? తప్పిపోయారు. ఇప్పుడు నినివే పట్టణస్థులు ఒక దినాన్న దేవునిలో బలంగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏమైపోయారు? దోషాలు ఎక్కువైపోయాయి, దుస్థితి ఎక్కువైపోయింది. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. 3 విషయాలు. నీ కుటుంబంలో దుస్థితి పోవాలన్నా, నీ కుటుంబంలో దోషం పోవాలన్నా, మీ కుటుంబంలో ఉన్న నాశనం పోవాలన్నా 3 విషయాలు. 1 విశ్వాసం అనండి, 2 ఉపవాసం, 3 గోనె పట్ట వస్త్రం. అనరే అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఎక్కడ గోను కొట్లు దొరుకుతాయో వెళ్ళి గోను సంచులు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటికో గోను సంచి తెచ్చుకోమని కాదా? వినండి, 3 విషయాలు. 1 చెప్పండి, చెప్పండి. విశ్వాసం, ఉపవాసం, గోనె పట్ట వస్త్రం. ఇవి నీ జీవితంలో నీవు చేయగలిగితే నినివే పట్టణములో దేవుడు దుస్థితిని తీసివేసినట్లుగా, నినివే పట్టణములో దేవుడు దోషాన్ని తీసివేసినట్లుగా, నినివే పట్టణములో ఉన్నటువంటి దుర్గతిని దేవుడు తీసివేసినట్లుగా మన కుటుంబాలలో ఆయన ఈ గోనె పట్ట వస్త్రానికి బదులుగా సంతోష వస్త్రం ఇచ్చునుగాక. ఎంత అద్భుతమైన ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒకవేళ నీ కుటుంబంలో ఏమండి ఒక విషయం చెప్తాను, దయచేసి ఏమనుకోవద్దు, ఏమనుంది, ఏమనుకున్నా పర్లేదు. కారణం చెప్పనా? ఏమండి, దేవుడు చేపనే ఉపవాసం పెట్టాడు. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? యోనానే ఉపవాసం పెట్టాడు. ఎన్ని రోజులు? మనకే నో ఉపవాసం. ఈరోజు ఇక్కడ ఒంటిపూట ఉపవాసం ఉన్నవాళ్ళు ఎవరు చేయొద్దండి. ఇక్కడ నిర్మోహమాటంగా, సిగ్గు లేకుండా రోజుకు ఒక పూటే నేను తింటున్నానండి అన్నవాళ్ళు నో వన్. ఒకళ్ళో ఇద్దరు. ఏది? 2 పూటలు ఉపవాసం ఎత్తండి ధైర్యంగా దేవుని ముందు. చేయెత్తితేనే చూసినట్ట దేవుడు చూసుకుంటాడు. ఇలాంటివి మానేయండి. సేవకుడుగా నేను అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అవటమే. 2 పూటలు ఉపవాసం, 3 పూటలు ఉపవాసం. ఏది?
ఏదండి? నీ కుటుంబం కొరకు నేను ఒకటి అడుగుతున్నాను, నీ కుటుంబం కొరకు నువ్వేం చేస్తావు? ఒక పట్టణాని పైన దేవుడు దుస్థితి మారాలని ఊరంతా ఏకమయ్యారండి. ఊరంతా ఏకమయ్యారు. ఈరోజు నా బాధ ఏమిటంటే, నీ కుటుంబం కోసం నువ్వేం చేయట్లేదు అన్నమాట. బట్టలు వేసుకోవటం, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను సేపే, లేచావా, సర్దుకున్నావా, అంతే. ఈరోజు నేను ఒక్క మాట చెప్తున్నాను వినండి, నీ దుస్థితి, నీ దుర్గతి, నీ దోషం పోవాలి అని అంటే ఒకటి, ఏమండి చెప్పటానికి నోటు రావట్లేదు, విశ్వాసం ఉంచాలి. 2 ఉపవాసం. 3 గోనె పట్ట వస్త్రం. గోనె పట్ట వస్త్రం అంటే చదవండి 6వ వచనాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి రాజవస్త్రమును తీసివేసి, ఎవరు ఎవరు ఏ రాజు అండి? ఎవరు? నినివే రాజు. తగ్గించుకోవటం. గోనె పట్ట వస్త్రం అంటే తగ్గించుకోవటం, దేవుని ముందు తగ్గించుకోవటం. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, నేను ఒకటే మాట మీకు తెలియజేస్తున్నాను, నీ కుటుంబం కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుడు నీ కుటుంబానికి మార్పు ఇవ్వాలనుకున్నప్పుడు నీ కుటుంబం కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ భర్త మారాలని ఏనాడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా? నీ ఇంటిలో సంగతి నేను చెప్తున్నాను. ఉపవాసం ఉండి ఇంట్లో 1 గంట కూడా ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండి మందిరంలోకి వచ్చి కూడా కాంతసేపు అయినా గడపకుండా ఉంటే అది వ్యర్థమండి. ఇంకేముందులేండి, ఇంకో 10 రోజులు. ఈ 10 రోజులైనా సరే ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసం, ఉపవాసం, గోనె పట్ట వస్త్రం. దేవుడు నీకు సంతోష వస్త్రాన్ని ఆయన ఇస్తాడు. నాకు ఆశ్చర్యం, ఒక్క మాట, ఒకే ఒక్క మాట, 40 దినాలలో ఈ పట్టణం నాశనము కాబోతున్నది అని ఒక్క మాట వారి జీవితాలలో ఎంత ప్రభావం కలిగించిందో. యోనా ఒక్కసారి చెప్పినప్పుడు లోబడలేనందుకు, ఏమండే మరలా ఐ రిపీట్ దిస్, ఒక్కసారి యోనా మాట వినలేనందుకు ఎంత నష్టాన్ని కలిగిందో. ఈ మాట అయినా సరే నీవు విని మార్చుకున్నావా? నీ విధానాలు, నీ ఆలోచనలు, నీ మాట తీరి, దేవునిని ప్రేమించే విధానం, సేవకుని అభిమానించే విధానం, ఇవి నీ జీవితంలో మార్చుకోగలిగితే దేవుడు నీ దుస్థితిని మార్చునుగాక, నీ దోషాన్ని తీసివేయునుగాక. ఆయన దృష్టికి ఉన్న ఘోరమైన దుర్గతి ఆయనే తీసివేయునుగాక. చెప్తున్నారా? విశ్వాసం, గోనెపట్టు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, నిజమే, నీవు నన్ను ఎన్నిసార్లు నన్ను పిలిచావు. యోనా ఒక్కసారి మాటకే అంత అతలాకుతలమైతే, నీవెన్నిసార్లు నాకు బుద్ధి చెప్పినా నేను లోబడలేకపోతున్నాను. ఒకవేళ నా కుటుంబం నీ దృష్టికి దుర్గతిలో ఉందా? అయ్యా, ఒకవేళ నా కుటుంబం నీ దృష్టికి దోషమయ్యిందో, ఒక చిన్న మాట ప్రార్థన చేస్తావు. అయ్యా, ఒక దినాన వారు విశ్వాసంలో ఉన్నారు, తప్పిపోయారు గనక ఆ దారిలోకి వచ్చేసారు, విశ్వాసపు దారిలోకి వచ్చేసారు, ఉపవాస దారిలోకి వచ్చేసారు. ఏమండి, గోనె పట్ట వస్త్రాన్ని కట్టుకొని ఆ దారిలోకి వచ్చేసారు.
ఈరోజు ఇంకా నీ దారి మార్చుకోలేదు, నీ విధానం మార్చుకోలేదు, నీ పద్ధతి మార్చుకోలేదు, నీ మాట మార్చుకోలేదు. ఎంతకాలం? ఒక్కసారికే యోన మాట విననందుకు. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళరా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను బలపరుస్తూ ఉన్నాను. ఉపవాసం ఉండగలుగుతావా? విశ్వాసం ఉంచగలుగుతావా? ఏమండి, నీ వస్త్రాన్ని తగ్గించుకోగలుగుతావా? లేదా నీ గోనె పట్ట వస్త్రం తగ్గింపు స్వభావం? ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నా. అందించు, నీ మాటలు అందించాం, బోధించాం. అది నాన్న యోనా సేవకుడు ప్రకటన చేశాడు. ఇదేమో నాన్న నీ దాసుడు నిన్నేవో నిలవబెట్టుకొని మాట్లాడావు. ప్రభువా, ఒకవేళ నీ దృష్టికి నా కుటుంబం దోషముగా ఉంటే, ఒకవేళ నీ దృష్టికి నా కుటుంబం దుస్థితిలో ఉంటే, ఈ రాత్రి నా విశ్వాసాన్ని మరల మార్గములోనికి మలుచుకుంటున్నాను. ప్రభువా నాయన, ఈ బిడ్డలందరినీ నాయన బలపరచండి. మరలా స్థిరమైన విశ్వాసంలోనికి, మరలా స్థిరమైనటువంటి ఉపవాసంలోనికి, మరలా స్థిరమైనటువంటి ప్రభువా తగ్గింపు జీవితానికి మీ కృపలో నడిపించి మా అందరికీ సంతోష వస్త్రాన్ని ఇచ్చెదవుగాక. అట్టి కృపను దయచేసి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఎడల రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం రుణమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని దీవెన సదా మనందరికి తోడై ఉండి నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని